Guys, welcome back to the Fashion Verse. My good looking and awesome gentleman, నేను మీ బ్రో గణేష్. మనందరికీ క్రష్లు ఉంటారు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చెప్పి మనకంటూ ఒక ఆశ ఉంటుంది. బట్ వీఆర్ టూ అఫ్రైడ్ టు మేక్ అవర్ ఫస్ట్ మూవ్. మనం ఫస్ట్ మూవ్ చేయడానికి మన కాలు కదలదనమాట. ఎక్కడ మనల్ని హ్యూమిలియేట్ చేస్తారో, ఎక్కడ మనం రిజెక్ట్ చేస్తారో, అసలు ఆ ఫస్ట్ మెసేజ్ ఏం పెడితే తను ఇంప్రెస్ అవుతుంది అని చెప్పి కొట్టేసుకుంటూ ఉంటాం మన బుర్రని. బట్ ఫికర్ మత్ కరో, నేనున్నాను కదా, నేను మీ చేయి పడుకొని నడిపిస్తాను అనమాట. అసలు ఎలా మీరు చాట్ చేయాలి, చాట్ చేసే ముందు ఏం చేయకూడదో కూడా చెప్తాను. లెట్స్ గో ఇంటు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. గైస్, ఇఫ్ యూ ఆర్ రెడీ టు ఇంప్రెస్ యువర్ క్రష్, దెన్ వై డోంట్ యు లైక్ దిస్ వీడియో? వెంటనే మన వీడియోకి లైక్ చేయండి. బ్రో, నా క్రష్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఎందుకు లైక్ చేయాలంటే, మరి అలా ఇంప్రెస్ చేయాలో చెప్తున్నాను కదా. సో లైక్ చేసేయండి. మీకోసం వైజాగ్లో కూడా ఉండి వీడియోస్ చేస్తున్నాను అనమాట. లైక్ చేయండి. లెట్స్ గో టు ద టిప్స్. గైస్, టిప్ నెంబర్ 1, కామెంట్స్. మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ మూవ్ చేయాలని చెప్పి ఒక ఆతృత డబుల్ ఎప్పుడు అవుద్దంటే, వెన్ యువర్ క్రష్ పోస్ట్ ఏ క్యూట్ పిక్చర్. ఆ పిక్చర్ చూసిన వెంటనే ఎలాగైనా కాంప్లిమెంట్ చేయాలని చెప్పి మనలో ఒకడు బయటకు వస్తాడనమాట. బట్ ఫస్ట్ మనం ఏం చేస్తాం, కామెంట్ సెక్షన్లోకి వెళ్తాం. అక్కడ ఎవడెవడో ఏవో ఎమోజీలు ఇవన్నీ పెట్టేస్తూ ఉంటాడు, మనకు కాలిపోద్ది. బట్ మన కాంప్లిమెంట్ కానీ ఇద్దాము కామెంట్ సెక్షన్లో అనుకుంటే ఆ కామెంట్ చూసి వదిలేస్తుందేమో, లైక్ చేసి వదిలేస్తుందేమో అని చెప్పి అనుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామెంట్ సెక్షన్ని పక్కకు తీసి పడేయండి. అయినో ఒక క్రష్ కానీ పిక్చర్ పోస్ట్ చేస్తే కామెంట్ చేయాలనిపిస్తుంది, వావ్ అని చెప్పి, లేకపోతే లవ్ సింబల్స్ ఇవేవో చేయాలనిపిస్తుంది. బట్ మీలాగే ప్రతి ఒక్కడు కూడా వెనకాల చుక్కుపుకు మండలో వచ్చేస్తాడు అనమాట. అలా కామెంట్లు చేస్తూనే ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. రికగ్నైజ్ చేయరు అనమాట. మీరు ఎప్పుడు ఎక్కడున్నా సరే యూనిక్గా ఉండాలి. అందుకు సెకండ్ పాయింట్ చెప్తా, విచ్ ఈస్ సెండింగ్ ఎన్ అన్యూజువల్ టెక్స్ట్. ఒక పోస్ట్ చేసింది, మీరు లైక్ చేశారు, ఆ పోస్ట్ దానికి మెసేజ్ చేసి కింద ఒక మెసేజ్ పెట్టండి, విచ్ ఈస్ అన్ అన్యూజువల్ టెక్స్ట్. అన్యూజువల్ అంటే మీరు ప్రతిసారి అలాంటి టెక్స్ట్ పెట్టరు అనమాట. అండ్ తను కూడా ఇలాంటి టెక్స్ట్ పెద్దగా రిసీవ్ చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్, పిక్చర్ చాలా బాగుంది, కింద క్యాప్షన్ ఇంకా చాలా బాగుంది అని చెప్పి పెట్టండి. లేకపోతే ఐ లైక్ దిస్ క్యాప్షన్ వెరీ వెరీ మచ్, వెరీ టు గెట్ ఇట్ అని చెప్పి అడగండి. సో దట్ ఒక కాన్వర్సేషన్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ సపోజ్ తను ఒక పింక్ డ్రెస్ వేసుకొని ఫోటో పెట్టింది అనుకోండి, హే ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ పింక్ అని చెప్పి మెసేజ్ పెట్టండి. అంటే మీరు డీటెయిల్స్ గమనిస్తున్నారు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, సపోజ్ తను ఏదైనా మంచి లొకేషన్లో ఫోటో పెట్టింది అనుకోండి, వావ్ వాట్ ఇస్ దిస్ లొకేషన్, అసలు ఇలాంటి లొకేషన్కి ఎప్పుడు వెళ్ళావు, ఆ కైండ్ ఆఫ్ మెసేజ్ పెట్టండి. ఓకే, ప్రతిసారి కూడా సెంటర్ ఆఫ్ ఫోకస్ తన్నే చేయకండి. తను పెట్టిన ఎఫర్ట్ని, లైక్ తన డ్రెస్ని కానీ, తను ఉండే లొకేషన్ కానీ, ఆ కింద పెట్టిన క్యాప్షన్ కానీ మీరు కానీ గుర్తిస్తే ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ వెళ్తుంది అనమాట. హీఈస్ అబ్జర్వింగ్ మినీ లిటిల్ డీటెయిల్స్ అని చెప్పి, విచ్ ఈస్ ప్రిటీ గుడ్. చాలా మంది వరకు వావ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా హాట్గా ఉన్నావు, ఇలాంటివన్నీ ఇంకా మెసేజ్లు కామెంట్లు పెడతారనమాట. అక్కడే మీరు స్టాండర్డ్ అవుతారు విత్ దీస్ కైండ్స్ ఆఫ్ టెక్స్ట్స్. ఓకే, ఎప్పుడు కూడా ఒక అన్యూజువల్ టెక్స్ట్ సెండ్ చేయడం నేర్చుకోండి. అలాగని చెప్పి ఏంటి స్లిమ్ అయ్యావు, జిమ్కి వెళ్తున్నావా, ఏంటి బాడీ పెంచావు, ఇలాంటివి వద్దు. ఓకే, ఒక జడ్జ్మెంటల్ కైండ్ ఆఫ్ వేలో వెళ్తుంది అనమాట. వీడేంటి ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నారు అని చెప్పి అనుకుంటారు. అన్యూజువల్ టెక్స్ట్ అంటే ఇన్ ఏ పాజిటివ్ మేనర్ చెప్తున్నారు, నెగిటివ్ మేనర్ కాదు. ఓకే, మీరు అట్లా మెసేజ్ చేసిన తర్వాత అసలు వీడేవాడు అని చెప్పి మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు. మరి ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు, మీ ఫొటోస్లో మీ ఫేస్ గ్లోగా కనిపించాలా లేదా, ఆ గ్లో నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే నేను మీకు సజెస్ట్ చేసేది దిస్ సీకా గ్లో రేంజ్ ఫ్రమ్ డర్మాకో. గైస్, మనకి ఈ సీకా గ్లో రేంజ్లో 2% సీకా గ్లో డైలీ ఫేస్ వాష్ వస్తుంది, 10% సీకా గ్లో ఫేస్ సీరం వస్తుంది, అండ్ 5% సీకా గ్లో డైలీ ఫేస్ మాయిశ్చరైజర్ వస్తుంది అనమాట. కరెక్ట్గా మన CTM రొటీన్కి ఒక సెట్లో ఉంటుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. గైస్, ఈ సీకా గ్లో రేంజ్లోని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సీకా ఎక్స్ట్రాక్ట్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మనకి ఆ గ్లోయింగ్ స్కిన్ రావడానికి. సో దీన్ని మీరు అప్లై చేసుకోవాలంటే ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్ ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఫేస్ సీరం కంప్లీట్లీ ఫేస్ అంతా కూడా ఈవెన్లీ అప్లై చేసుకోండి. అండ్ పడుకునే ముందు మాత్రం ఈ ఫేస్ మాయిశ్చరైజర్ రాసుకొని పడుకోండి. సో దట్ మీకు ఆ CTM ఎక్స్ట్రాక్ట్ రొటీన్ అనేది కరెక్ట్గా ఫాలో అయినట్టు ఉంటుంది అనమాట. అండ్ దీస్ ఆర్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. గైస్, మీకు కానీ ఈ ప్రొడక్ట్స్ కావాలంటే దేర్ విల్ బి అ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ dermaco.in వెబ్సైట్లో కానీ మీరు తీసుకుంటే మాత్రం ఫ్యాషన్ 2020 అనే కోడ్ అప్లై చేయండి. సో దట్ మీకు 20% డిస్కౌంట్ వస్తుంది ఫ్రమ్ మై సైడ్. అండ్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ Amazon, Flipkart, Nykaa, Purple, ఆల్ దీస్ అమేజింగ్ వెబ్సైట్స్. నౌ మన టెక్స్ట్ న్యూస్కి వచ్చేద్దాం. థర్డ్ వన్ వచ్చేసి యాడింగ్ ఏ కాంప్లిమెంట్. ఇప్పుడు మీరు ఒక అన్యూజువల్ టెక్స్ట్ పెట్టారు కాబట్టి తన ఓవరాల్ కంప్లీట్ అటెన్షన్ మీ మీద ఉంటుంది గైస్. కంప్లీట్లీ ఇట్స్ అండర్ యువర్ కంట్రోల్. సో నెక్స్ట్ మీరు ఏం చెప్పినా సరే డెఫినెట్లీ తన అటెన్షన్ మీకు గ్రాప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు ఏం చేస్తారు, ఒక కాంప్లిమెంట్ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ వెంట్ విత్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ పింక్. తను ఆఫ్ కోర్స్ ఎస్ పింక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ అనింది అనుకోండి, ఇట్ లుక్స్ వెరీ గుడ్ ఆన్ యూ.
డెఫినెట్లీ సూట్స్ యూ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకోండి, అటెన్షన్ కంప్లీట్లీ మీరు గ్రాబ్ చేసేస్తారు అండ్ ఆ కాంప్లిమెంట్ని గుర్తుపెట్టేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లొకేషన్ గురించి చెప్పారు, వేర్ ఇస్ దట్ లొకేషన్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ, ఇట్స్ సమ్వేర్ ఎక్కడెక్కడ అని చెప్తా ఉంటారు అనమాట. అప్పుడు అనాలి దట్ లొకేషన్ సూట్స్ యూ వెరీ వెల్, కంప్లీట్లీ ఆ కైండ్ ఆఫ్ సీనరీకి నువ్వు సెట్ అయ్యావు అనమాట, చాలా బాగుంది అని చెప్పంటే ఆ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. సో అటెన్షన్ వచ్చిన తర్వాత కానీ మీరు కానీ కాంప్లిమెంట్ ఇస్తే ఆ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. సో అటెన్షన్ లేకుండా మీరు కామెంట్ సెక్షన్లోనో లేకపోతే చిన్న మెసేజ్లోనో పెట్టారు అనుకోండి అని చెప్పి చూసి వదిలేస్తారు. సో ఆల్వేస్ యాడ్ అ కాంప్లిమెంట్ వెన్ యూ హ్యావ్ అర్ అటెన్షన్. నౌ ఫోర్త్ టిప్ వచ్చేసి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూజింగ్ మీడియా, యాడ్ సమ్ మీడియా గైస్. డోంట్ బి అ డ్రై టెక్స్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ అనడానికి HRU అని చెప్పి అనడం తెలిసిందే కదా, షార్ట్ కట్స్ ఎక్కువ యూజ్ చేయడం. అండ్ ఎమోజీస్ ఎక్కువ యూజ్ చేయకపోవడం, ఎమోజీస్ యూజ్ చేయండి. దాంతోపాటు గిఫ్ట్స్ ఉంటాయి, దాంతోపాటు మీమ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మీరు షేర్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం స్పైసీనెస్ యాడ్ అయినట్టు ఉంటుంది అనమాట. అండ్ నథింగ్ కెన్ గో రాంగ్ విత్ ఎక్స్ట్రా స్పైసీనెస్ కదా. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మీడియా. గిఫ్ట్స్ ఉంటాయి, చెప్తున్నాను కదా, ఎమోటికాన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ యూజ్ చేసుకోండి. సో దట్ ఆ ఇంప్రెషన్ వేరే ఉంటుంది. గైస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెరీ 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 ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా చెప్తాను, ఆల్వేస్ బ్యాలెన్స్ ఇట్ అవుట్ గైస్. బ్యాలెన్స్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, బ్యాలెన్స్ యువర్ అవైలబిలిటీ విత్ హర్, బ్యాలెన్స్ యువర్ కాంప్లిమెంట్స్ ఫర్ హర్. ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేస్తేనే యూ ఆర్ నాట్ గెటింగ్ మచ్ ఎఫెక్టెడ్ అండ్ హర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎప్పుడు కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటారు, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు, ఎప్పుడు మెసేజ్ పెట్టినా నెక్స్ట్ సెకండ్ రిప్లై వెళ్ళిపోద్ది. నో, మీ పనులు మీరు ఫస్ట్ ఫోకస్ చేసుకోండి. అండ్ కావాలని కొంచెం గ్యాప్ ఇచ్చినా ఎక్కువసేపు గ్యాప్ ఇవ్వకండి. గ్యాప్ ఎక్కువ ఇస్తే కంప్లీట్ కట్ అయిపోతారు అనమాట. కట్ అయిపోయిన వాళ్ళు మనకు అవసరం లేదు కూడా. టెల్ హర్ దట్ యువర్ బిజీ, అంతేగాని రీజన్ లేకుండా కూడా బిజీ ఉండొద్దు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ వే టు గో. సో అది చెప్తున్నా, ఆల్వేస్ బ్యాలెన్స్ ఇట్ అవుట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అయిపోరు ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ కి. దీస్ ఆర్ జస్ట్ టిప్స్. అప్పుడప్పుడు వర్క్ అవుతాయి, అప్పుడప్పుడు వర్క్ అవ్వవు. తనున్న సిచ్యువేషన్ లో మీరుండరు, మీరున్న సిచ్యువేషన్ లో తను ఉండదు. బట్ it's always good for a good try. So that's it guys, these are the essential tips, these are the texts you must send for your crush in order to get that attention. Okay, attention gar mee దగ్గర ఉంటే మాత్రం you can play anything. I mean play అంటే మరి ఆ ప్లే కాదు, you can decide what you want to do. Okay guys, మీకు కానీ ఈ రోజు నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి, ఇందాక చెప్పినట్టే. ఎందుకంటే ఇక్కడ వైజాగ్లో ఉంటూ మీకోసం వీడియోస్ చేస్తున్నాను అండ్ బ్రాండ్ పనులు అక్కడ జరుగుతున్నా సరే మొత్తం మానిటర్ చేస్తున్నాను అనమాట. ద స్ట్రగుల్ ఈజ్ రియల్. సో లైక్ చేసేయండి, ఒక మంచి మోటివేషన్ ఉంటుంది నాకు. అండ్ కామెంట్ చేసేయండి వాట్ కైండ్ ఆఫ్ టెక్స్టింగ్ రూల్ దట్ యూ విల్ ఫాలో for your crush. Guys, check out Tones website. అక్కడ మనం మంచి అవుట్ఫిట్స్ అవి పెడుతున్నాం అనమాట. కంప్లీట్లీ షర్ట్స్, టీ-షర్ట్స్ ఇవన్నీ కూడా మనకి స్టాక్ అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ స్లాట్ కూడా రాబోతుంది. సో వెయిట్ ఫర్ ద డేట్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ లెవెల్లో కొట్టబోతున్నాం మనం. సో ఎస్, అండ్ ఆల్సో నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి ఫర్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ అండ్ రీల్స్, ఫొటోస్, అప్డేట్స్ అన్ని అక్కడ ఇస్తూ ఉంటాను అనమాట. To the rate of BVS Ganesh, link will be in the description. And మన ఫ్యాషన్ వర్డ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ awesome కంటెంట్ లైక్ దిస్. ఇలాంటి కంటెంట్ మన మెన్స్ ఫ్యాషన్ లో, గ్రూమింగ్ లో, లైఫ్ స్టైల్ లో కూడా పెడుతుంటాం. మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది కంటెంట్ అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ పర్సనల్లీ మీరు చాలా డెవలప్ అవుతారు. ఐ డెఫినెట్లీ మేక్ షూర్ ఆఫ్ ఇట్. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు టంగ్ నోటిఫికేషన్ వచ్చేసి. I will see you guys in the next one.